విండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తిపై తాము ఎక్కువ దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. అలాగే పంప్ స్టోరేజ్ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైన ఫోకస్ చేశామన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారబోతోందని దావోస్ సమావేశంలో తెలిపారు ముఖ్యమంత్రి. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు పలు కంపెనీల యజమానులతో రెండో రోజు వరుస సమావేశాలు నిర్వహించారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారాయన. తొలిసారిగా 1999లో విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఎన్నికల్లో తాను ఓడిపోయాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా మారిపోయాయని వెల్లడించారు. 2014లో సీఎం అయ్యాక సోలార్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. In India, power sector reforms I initiated in 1999. That is the first revolutionary changes in energy sector. Everybody told me, if you do this, you will have a problem politically. But bold I have done. Of course, one election I have lost. For doing right things also sometimes, we are not in a position to manage people. We'll have that. సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. $21 బిలియన్ పెట్టుబడితో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాయన్నారు చంద్రబాబు. ఏపీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారబోతుందని చెప్పారు. ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలున్నాయని, సుదీర్ఘమైన తీర ప్రాంతం, రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయని ఇన్వెస్టర్లకు వివరించారు. State as an ambitious target for renewable energy and aspires to become the global leader in green hydrogen, solar, wind energy and clean fuel exports. ఈవీ వాహనాల ఉత్పత్తి చేసేందుకు ఏపీ ప్రోత్సాహకాలు అందిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఆర్గానిక్ వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టామన్నారు. గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఏపీ ఒక మంచి మోడల్ అవుతుందన్నారు చంద్రబాబు.